అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఎవరికి ఏ పదవి వస్తుందా అనేది వైసీపీలో చెప్పలేని పరిస్థితి. మనం ఆది నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తారని చెప్తా ఉన్నాం. అయితే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చరని. తాజాగా కూడా కాకినాడ పత్తిపాడు నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి 2024లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి మనకి వరపుల సుబ్బారావు గారిని కూడా అక్కడ తప్పించి ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు గిరికి అక్కడ సమన్వయకర్తగా కూడా జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. ఇక్కడ 2014లో కూడా ఆయన సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవటం జరిగింది. 2019లో ఆయనకి టికెట్ నిరాకరించి ప్రసాద్ గారికి అక్కడ టికెట్ ఇవ్వటం జరిగింది. 2024లో మళ్ళీ సుబ్బారావు గారిని వైసీపీ నుంచి కూడా టికెట్ కేటాయించడంతో ఆయన సత్యప్రభ మీద కూడా ఓటమి చవిచూడటం జరిగింది. సో ముద్రగడ పద్మనాభం 2024లో జనసేన పార్టీలో చేరతారని అందరూ భావిస్తే అక్కడి నుంచి పిలుపు రాకపోవడంతో కూడా వైసీపీలో చేరటం జరిగింది. అయితే 2024లో కూడా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండి కొన్ని కీలక బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి అప్పగించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని గెలిపించాలని కూడా పద్మనాభానికి బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సవాలు విసరటం జరిగింది. ఆ సవాలు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. పవన్ కళ్యాణ్ని గనక మనం ఓడించకపోతే నేను మా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా పేరు మార్చుకుంటానని కూడా అప్పట్లో సవాలు విసరటం, పవన్ కళ్యాణ్ గారు గెలవటం, ఆయన పేరు కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసుకొని పేరు కూడా మార్చిన సందర్భాలు అయితే ముద్రగడ పద్మనాభం రాజకీయ చరిత్ర కూడా మనం చూసాం. ఈయన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో యాక్టివ్గా పనిచేశాడు. 2014-19 మధ్య కూడా కాపు ఉద్యమ నేతగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాపుల హక్కుల కోసం కాపు ఉద్యమం బలోపేతానికి కూడా కాపు సమస్యల మీద కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడుకి అనేక లేఖలు రాసి సంచలనాలు సృష్టించినటువంటి ముద్రగడ పద్మనాభం కుటుంబానికి కూడా పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుమారుడు గిరికి కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో కూడా నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జిగా కూడా నియమించారు. సో రాబోయే రోజుల్లో కూడా మరి గిరి అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ క్యాడర్ బలోపేతానికి కృషి చేస్తాడా, లేకపోతే రాబోయే రోజుల్లో ఆ నియోజకవర్గంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళి అక్కడ వైసీపీని నెక్స్ట్ ఎలక్షన్కి కూడా రెడీ చేసుకునే పనిలో కూడా ముద్రగడ పద్మనాభం గిరి నిమగ్నమయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.